వెల్కమ్ టు 10Max. 100 కోట్ల కలెక్షన్లతో బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టిన బుచ్చిబాబు ఇంకా రెండో సినిమా సెట్స్ మీదకి తీసుకెళ్లలేదు. ఫస్ట్ మూవీ ఉప్పెనతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్ డైరెక్టర్ సెకండ్ మూవీ స్టార్ట్ చేయడానికి మాత్రం చాలా టైం తీసుకుంటున్నాడు. ఇప్పటికే 6 నెలల నుంచి ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ సినిమా సెట్స్ మీదకెళ్లే డేట్ ఫిక్స్ అయింది. ఎప్పుడెప్పుడాని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమా త్వరలోనే స్టార్ట్ అవుతున్నట్టు తెలుస్తోంది. స్పోర్ట్స్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో భారీ బడ్జెట్ తో ప్లాన్ చేసిన సినిమా ఈ నెలలోనే స్టార్ట్ అవుతోంది. అప్పుడెప్పుడో ఆగస్టులోనే ఈ సినిమా కోసం ఆఫీస్ ఓపెన్ చేసి ప్రీ ప్రొడక్షన్ మొదలుపెట్టిన సినిమా 6 నెలల నుంచి అదిగో ఇదిగో అంటూ ఓపెనింగ్ ని పోస్ట్ పోన్ చేస్తూనే ఉంది. అయితే ఇప్పుడు సెట్స్ మీదకెళ్లబోతోంది ఈ సినిమా. మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి బుచ్చిబాబు ప్లాన్ చేసిన ఈ సినిమా మ్యాసివ్ స్కేల్లో తెరకెక్కబోతోంది. నిజానికి బుచ్చిబాబు చరణ్ సినిమా అనౌన్స్ చేసి సంవత్సరం అయింది. కానీ ఇప్పటి వరకు అసలు సినిమా స్టార్ట్ అయిందే లేదు. అయితే ఇప్పుడు ఈ నెల 20న అఫీషియల్ గా పూజా కార్యక్రమాలతో సినిమాని స్టార్ట్ చేసి మేలో రెగ్యులర్ షూట్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఇంట్రెస్టింగ్ స్టార్ క్యాస్ట్ తో పాటు చరణ్ కి హీరోయిన్ గా జాన్వీని అనౌన్స్ చేయడంతో సినిమా స్టార్ట్ చేసి షెడ్యూల్స్ ఫిక్స్ చేసుకోవాలనుకుంటున్నారు టీమ్. ఫుల్ ప్లెజ్డ్ గా ప్రీ ప్రొడక్షన్ చేసుకుని పక్కా ప్లాన్ తోనే సినిమా స్టార్ట్ చేద్దామనుకున్నారు బుచ్చిబాబు. అందుకే ప్రీ ప్రొడక్షన్ కే ఎక్కువ టైం తీసుకున్నారు. అంతేకాదు సినిమా వీలైనంత రియల్ గా ఉండడానికి ఆడిషన్స్ కి కూడా ఎక్కువ టైం తీసుకున్నారు. ఇంటెన్స్ యాక్షన్ ఎమోషన్స్ ని చూపించడంలో బుచ్చిబాబు స్టైల్ డిఫరెంట్. అందుకే చరణ్ మూవీకి సంబంధించి ఎలాంటి రిస్క్ తీసుకోదలుచుకొని బుచ్చిబాబు అన్నీ పక్కాగా ఉంటేనే షూటింగ్ మొదలు పెట్టాలని డిసైడ్ అయ్యారు. దానికోసం వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ప్రీ సమ్మర్ లో థియేటర్లోకి వస్తున్న 2 సినిమాల మీదే ప్రస్తుతం జనాల దృష్టంతా ఉంది. వాళ్ళేం స్టార్ హీరోలు కాదు, భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాలు అంతకన్నా కాదు. అయినా సరే వారం గ్యాప్ లో ఈ 2 సినిమాల్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని తెగ ఆరాట పడిపోతున్నారు ఫ్యాన్స్. మరి ఈ 2 సినిమాల సంగతేంటి, రిలీజ్ విశేషాలేంటో చూద్దాం. స్టార్ హీరోలు కాకపోయినా, పెద్ద స్టార్ క్యాస్ట్ లేకపోయినా, భారీ బడ్జెట్, హడావుడి, గ్రాఫిక్స్ ఇవన్నీ లేకపోయినా సింపుల్ స్టోరీతో థియేటర్లలోకి వస్తున్నాయి ఫ్యామిలీ స్టార్ టిల్లు స్క్వేర్. పెద్ద సినిమాలకైనా ఇంత క్రేజ్ ఉంటుందో లేదో కానీ ఈ 2 సినిమాలకు మాత్రం క్రేజ్, హైప్ ఓ రేంజ్ లో ఉంది జనాల్లో. అందుకే ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వస్తాయా అని వెయిట్ చేస్తున్నారు జనాలు. ఫ్యామిలీ స్టార్ టిల్లు స్క్వేర్ సినిమాల్లో ఫస్ట్ థియేటర్లలోకి వస్తున్న సినిమా టిల్లు స్క్వేర్. టిల్లు అంటేనే ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ కలిగేంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఈ క్యారెక్టర్ ఎక్స్ట్రా ఎంటర్టైన్మెంట్ తో మార్చి 29న థియేటర్లలోకి వస్తోంది. రిలీజ్ కోసం సంవత్సరం నుంచి ఓపిక్గా వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ టిల్లు స్క్వేర్ మీద ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. సిద్ధు స్టైల్, యాక్టింగ్ తో పాటు యూత్ఫుల్ ఎలిమెంట్స్ తో రాబోతున్న టిల్లు స్క్వేర్ ఇంకా కాకినాడలో షూటింగ్ జరుపుకుంటోంది. సితారా, శ్రీకర, ఫార్చ్యూన్ 4 నిర్మాతలుగా ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ డేట్ మార్చకుండా మార్చి 29నే థియేటర్లలోకి రావడానికి ప్లాన్ చేస్తోంది. టిల్లుగాడి తర్వాత ఆడియన్స్ అంతగా ఎగ్జైట్ అవుతున్న సినిమా ఫ్యామిలీ స్టార్. వరుసగా ఫ్లాప్ లో ఉన్న విజయ్ దేవరకొండ ఈసారి ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ కమర్షియల్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాన్సెప్ట్ తో వస్తున్నారు. పరశురామ్ డైరెక్షన్ లో విజయ్, మృణాల్ జంటగా ఏప్రిల్ 5న రాబోతున్న ఈ సినిమా సాంగ్స్, టీజర్స్ తో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. అదీ కాక విజయ్ ఇంతకు ముందు వరకు చేసిన సినిమాలకు సంథింగ్ డిఫరెంట్ గా ఉన్న సినిమా కావడంతో ఆడియన్స్ కూడా అంతే క్యూరియాసిటీతో ఫ్యామిలీ స్టార్ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. షూటింగ్ లాస్ట్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమా వచ్చే వారానికి షూట్ కంప్లీట్ చేసుకుని రిలీజ్ కి రెడీ కాబోతోంది. మన హీరోలకి పాన్ ఇండియా క్రేజ్ రోజు రోజుకి పెరిగిపోతోంది. రిలీజ్ అయిన సినిమా రిలీజ్ అయినట్టు కలెక్షన్లతో బాక్స్ ఆఫీస్ దుమ్ము లేపడంతో వేరే భాషల డైరెక్టర్లు కూడా తెలుగు హీరోలతో సినిమాలు చేయడానికి క్యూ కడుతున్నారు. మన వాళ్ళు కూడా పాన్ ఇండియా మార్కెట్ పెరుగుతుందని పక్క రాష్ట్రాల డైరెక్టర్లతో సినిమాలు కమిట్ అవుతున్నారు. ఎప్పుడూ లోకల్ డైరెక్టర్లతోనే సినిమాలు చేయడం ఎందుకని ఈ మధ్య మన హీరోలు వేరే భాషల డైరెక్టర్లని, స్పెషల్లీ పాన్ ఇండియా డైరెక్టర్లని ట్రై చేస్తున్నారు. ఈ లిస్ట్ లో ప్రభాస్ ముందే ఉన్నారు. ప్రభాస్ ఇప్పటికే బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తో ఆదిపురుషు సినిమా చేశారు. ఆ సినిమా రిజల్ట్ సంగతి పక్కన పెడితే లాస్ట్ ఇయర్ కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో సలార్ మూవీ చేసి 1000 కోట్ల సక్సెస్ అందుకున్నారు. మరోసారి ప్రశాంత్ నీల్ తోనే సలార్ 2 సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. పాన్ ఇండియా ఇమేజ్ వచ్చిన తర్వాత ఏ లాంగ్వేజ్ డైరెక్టర్ అయినా పర్వాలేదు అనుకుంటున్నారో, లేక జస్ట్ ఫర్ ఏ చేంజ్ కొత్త డైరెక్టర్ తో సినిమా ట్రై చేద్దాం అనుకుంటున్నారో కానీ ఎన్టీఆర్ కూడా బాలీవుడ్ డైరెక్టర్ తో సినిమా కమిట్ అయ్యారు.
హృతిక్ రోషన్, ఎన్టీఆర్ లీడ్ రోల్స్ లో స్పై యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న వార్ 2 సినిమాని బ్రహ్మాస్త్రతో మంచి క్రేజ్ సంపాదించుకున్న బాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో చేస్తున్నారు. RRR తో బాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ డైరెక్టర్ తో సాలిడ్ స్టైలిష్ యాక్షన్ మూవీ చేస్తున్నారు. చరణ్ కూడా ప్రస్తుతం గేమ్ చేంజర్ మూవీని తమిళ్ డైరెక్టర్ తోనే చేస్తున్నారు. మ్యాసివ్ బడ్జెట్ మూవీస్, అందులోనూ డిఫరెంట్ టేకింగ్ తో సినిమాలు చేయడంలో తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ స్టైలే వేరు. అందుకే శంకర్ తో పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్ చేస్తున్నారు. 4 డిఫరెంట్ గెటప్స్ లో పొలిటికల్, సోషల్ డ్రామాగా తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ మీద ఫస్ట్ నుంచి మంచి అంచనాలున్నాయి ఆడియన్స్ లో. ఇప్పటి వరకు వేరే ఇండస్ట్రీల డైరెక్టర్ల జోలికి పోని అల్లు అర్జున్ తన అప్కమింగ్ మూవీని తమిళ డైరెక్టర్ తోనే ప్లాన్ చేసుకున్నారు. రాజారాణితో ఒక్కసారిగా సెన్సేషనల్ అయి ఈ మధ్య షారూఖ్ ఖాన్ తో జవాన్ సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసిన స్టార్ డైరెక్టర్ అట్లీతో తన అప్కమింగ్ మూవీ చేయబోతున్నారు అల్లు అర్జున్. ఈ సినిమాకు సంబంధించే అనౌన్స్మెంట్ కూడా వచ్చే నెలలో బన్నీ బర్త్డే రోజు వస్తుందని స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. మరి వేరే భాషల డైరెక్టర్లు మన హీరోలకు ఎలాంటి రిజల్ట్ ఇస్తారో వెయిట్ చేసి చూడాలి. సంవత్సరం నుంచి సినిమా ఊసే ఎత్తకుండా కామ్ గా ఉన్న అజిత్ సాలిడ్ సినిమా అనౌన్స్ చేశారు. అయితే ఈ సినిమా కాంబినేషనే సంథింగ్ స్పెషల్ అంటున్నారు ఫ్యాన్స్. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ తో యంగ్ డైరెక్టర్ తో అసలు గుడ్ బ్యాడ్ అగ్లీ అంటూ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్న టైటిల్ తో రాబోతున్న సినిమా ఎలా ఉండబోతోంది అని చూస్తున్నారు ఫ్యాన్స్. అలాంటి ప్రొడక్షన్ హౌస్ తో కాదు, తెలుగులో బ్యాక్ టు బ్యాక్ బిగ్ మూవీస్ తో దుమ్ము లేపుతున్న మైత్రితో అజిత్ తన కొత్త సినిమా అనౌన్స్ చేశారు. 2023 సంక్రాంతికి రిలీజ్ చేసిన తునీవు తర్వాత అజిత్ సినిమాల విషయంలో కామ్ గా ఉన్నారు. అలాంటిది సడన్ గా టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ తో గుడ్ బ్యాడ్ అగ్లీ అనే ఇంట్రెస్టింగ్ సినిమా చేస్తున్నట్టు అప్డేట్ ఇచ్చారు. ఈ మధ్య తమిళ్, మలయాళ సినిమాల్ని డబ్ చేసి తెలుగులో రిలీజ్ చేస్తున్న మైత్రి ఈసారి తమిళ్ స్టార్ హీరో అజిత్ తో డైరెక్ట్ మూవీ ప్రొడ్యూస్ చేయడానికి రంగంలోకి దిగారు. డిఫరెంట్ స్టోరీ, డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో అదిక్ రవిచంద్రన్ డైరెక్షన్ లో సరికొత్త సినిమాని వచ్చే సంక్రాంతికి ఆడియన్స్ ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తోంది టీం. అజిత్, మైత్రి కాంబినేషన్ లో అనౌన్స్ చేసిన సినిమా టైటిలే సినిమా మీద క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. గుడ్ బ్యాడ్ అగ్లీ నిజానికి హాలీవుడ్ లో క్లాసిక్ మూవీ. అలాంటి మూవీ టైటిల్ తో రాబోతున్న ఈ సినిమాలో ఈ 3 క్యారెక్టర్లు అజిత్ నే ప్లే చేస్తారా లేక ముగ్గురు డిఫరెంట్ రోల్సా అంటూ ఆడియన్స్ ఆలోచిస్తున్నారు. ఈ సినిమాతో విడామయూర్చి అనే మరో ఇంట్రెస్టింగ్ మూవీ చేస్తున్నారు అజిత్. ఈ సినిమా అటు తమిళ్తో పాటు తెలుగులో కూడా సాలిడ్ క్రేజ్ తెచ్చుకోబోతోందని కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఫ్యాన్స్. ట్రైలర్ తో ఓం భీమ్ బుష్ రచ్చ, గొడవైతే ఫస్ట్ తమ్ముడినే తీసుకెళ్తానంటున్న విజయ్ దేవరకొండ, సమంతకి అసలేం తెలుసు అంటున్న డాక్టర్. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. ద క్రేజీ ట్రియో శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ లీడ్ రోల్స్ లో హర్ష డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా ఓం భీమ్ బుష్. ఈ క్రేజీ సినిమాకు సంబంధించి రిలీజ్ అయిన ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. 2 రోజుల క్రితమే కల్కి షూటింగ్ చేసి వస్తున్నాను అంటూ సినిమా గురించి తన బ్లాగ్ లో ఫ్యాన్స్ తో విషయాలు షేర్ చేసుకున్న అమితాబ్ ఇప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అవడంతో ఫ్యాన్స్ ఆందోళన పడుతున్నారు. విజయ్ దేవరకొండ తన తమ్ముడు ఆనంద్ దేవరకొండకి క్యూట్ గా బర్త్డే విషెస్ చెప్పారు. గొడవ పడితే ఫస్ట్ నేను తీసుకెళ్లే నా తమ్ముడు ఆనంద్ కి హ్యాపీ బర్త్డే అంటూ పోస్ట్ పెట్టారు విజయ్. అంతేకాకుండా ఆనంద్ చేస్తున్న గమ్ గమ్ గణేష డ్యూయెట్ సినిమాల నుంచి స్పెషల్ పోస్టర్స్ రిలీజ్ అయ్యాయి. సోషల్ మీడియాలో సమంత ప్యాడ్ కాస్ట్ కాంట్రవర్సీ అవుతోంది. హెల్త్ ప్యాడ్ కాస్ట్ పేరిట జనానికి తప్పుడు సమాచారం ఇస్తోందని, అసలు సమంతకి ఏం తెలుసని ఇదంతా చెప్తోందని ఓ డాక్టర్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ కాంట్రవర్సీకి కేరఫ్ అయింది. విశ్వకార్తికేయ, ఆయుషి లీడ్ రోల్స్ లో రిలీజ్ కి రెడీ అవుతున్న సినిమా కలియుగ పట్టణంలో రమాకాంత్ రెడ్డి డైరెక్షన్ లో రాబోతున్న ఈ సినిమా నుంచి కలియుగం అనే సాంగ్ రిలీజ్ చేసింది టీం. సూర్యతేజ, ఏలే హీరోగా పరిచయం అవుతున్న సినిమా భరతనాట్యం. దొరసాని సినిమాని డైరెక్ట్ చేసిన మహేంద్ర డైరెక్షన్ లో అజయ్ ఘోష్, వైవా హర్ష, హర్షవర్ధన్ లీడ్ రోల్స్ చేస్తున్న ఈ భరతనాట్యం సినిమా ఏప్రిల్ 5న రిలీజ్ అవుతున్నట్టు డేట్ అనౌన్స్ చేసింది. ఇది వాళ్ళ 10 మ్యాక్స్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 టీవీ.